హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ 5 అయితే చూద్దాం. ఆల్రెడీ నేను టాపిక్స్ సెల్ఫ్ టెస్ట్ 4లో ఇచ్చాను కదా. సో యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది నిన్న పెట్టాలి, కానీ నిన్న అందరూ కొంచెం బిజీగా ఉంటారని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ అప్పుడే ఉండదులే, తర్వాత ప్రిపేర్ అవుదాంలే అని మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకి త్వరలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారో తెలియదు కాబట్టి అందరూ కూడా మనం న్యూ ఇయర్లో అడుగు పెట్టాం కాబట్టి అందరూ కూడా మంచి డెసిషన్ తీసుకుని ఇప్పటి నుంచైనా బాగా చదువుతామని చెప్పేసి ఒక టైం టేబుల్ వేసుకుని అందరూ కూడా బాగా చదవండి. సో ఈరోజు టెస్ట్కి వచ్చేసి మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ నుండి అయితే 2024 అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ పాలిటీకి వచ్చేసి ప్రాథమిక విధులు అయితే చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ ఎకానమీలో వచ్చేసి పంచవర్ష ప్రణాళికల కోసం అయితే చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ జియోగ్రఫీ వచ్చేసి భారతదేశ నదీ వ్యవస్థ కోసం అయితే చదవమని చెప్పాను. సో ఈ టాపిక్స్ నుండి ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మౌంటైన్ మమ్మల్స్ ఆఫ్ ది వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఏ ఎంకే రంజిత్ సిన్హా, బి అమిత్ షా, సి నరేంద్ర మోడీ, డి ద్రౌపది ముర్ము. సో తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయగలిగారు అనేది మీరు నోట్ చేసుకోండి. లాస్ట్లో మీకు వచ్చిన స్కోర్ ఎంతో మొత్తం కౌంట్ చేసుకుని మీరు కామెంట్ బాక్స్లో అనేది మీ స్కోర్ని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం ఒక టెస్ట్లా చేసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం కుదరదు. అలా కూడా వీడియోస్ చేసుకుంటున్నాం, మనం మినీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం కదా, అక్కడైతే క్వశ్చన్స్ దగ్గర కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనల్ని మనం టెస్ట్ చేసుకునే ప్రయత్నం కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఏ 1965, బి 1979, సి 1982, డి 1976. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో భారత ప్రణాళిక పితగా ఎవరిని పిలుస్తారు? ఏ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బి మహల్ నోబిస్, సి జవహర్లాల్ నెహ్రూ, డి జయప్రకాష్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, సారవంతమైన డెల్టా ప్రాంతం కారణంగా ఏ నదీ పరివాహక ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు? ఏ గోదావరి, బి కృష్ణ, సి కావేరి, డి తాపి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 103వ స్థానం, బి 105వ స్థానం, సి 106వ స్థానం, డి 107వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రాథమిక విధులని రాజ్యాంగంలో చేర్చారు? ఏ సంతానం కమిటీ, బి సర్కారియా కమిటీ, సి స్వరణ్ సింగ్ కమిటీ, డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రాజ్యాంగేతర చట్టేతర సంస్థ ఏది? ఏ ఎన్నికల సంఘం, బి రాష్ట్ర ఆర్థిక సంఘం, సి కేంద్ర ఆర్థిక సంఘం, డి ప్రణాళికా సంఘం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరి నది ద్వారా నీటిపారుదల లేని రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి తెలంగాణ, డి ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి కోల్కతా, డి లాహోర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరి అయినది కానిది గుర్తించండి. సరి అయినది కానిది ఆప్షన్స్. ఆప్షన్ ఏ, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 4A భాగాన్ని చేర్చారు. బి 42వ రాజ్యాంగ సవరణ చట్టం
8 ప్రాథమిక హక్కులను పొందుపరిచింది. ఆప్షన్ సి ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. డి అన్నీ సరైనవే. భారతదేశంలో ప్రణాళికా సంఘం అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు? ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి ఆర్థిక శాఖ మంత్రి, డి ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని థార్ ఎడారి ఏ 2 నదీ వ్యవస్థల మధ్య ఉంది? ఏ గంగా మరియు యమున, బి యమున మరియు చంబల్, సి గంగా మరియు సింధు, డి సింధు మరియు బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోడ్డుకు జమైకా మార్గ్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. అయితే ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి కోల్కతా, డి లాహోర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ప్రాథమిక విధులలో 11వ విధిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఏ 44వ, బి 86వ, సి 87వ, డి 42వ. నెక్స్ట్ క్వశ్చన్, బిలాయి దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాల నిర్మాణం ఏ ప్రణాళికలో చేపట్టారు? ఏ మొదటి, బి 2వ, సి 3వ, డి 4వ. నెక్స్ట్ క్వశ్చన్, రాన్ ఆఫ్ కచ్ విస్తారమైన ఉప్పు మార్ష్ ఏ నది డెల్టా ప్రాంతంలో ఉంది? ఏ లూని నది, బి సబర్మతి నది, సి తాపీ నది, డి మహీ నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు? ఏ జమ్మూ కాశ్మీర్, బి బీహార్, సి హర్యానా, డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి? ఏ 1978, బి 1982, సి 1952, డి 1977. ప్రణాళికా విరామం అంటే ప్లానింగ్ హాలిడేగా పిలువబడే కాలం ఏది? ఆప్షన్స్ ఏ 1960-63, బి 1964-66, సి 1966-69, డి 1970-74. లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది? ఏ గోదావరి, బి కృష్ణ, సి నర్మదా, డి తుంగభద్ర. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ 12th క్వశ్చన్కి అయితే నేను ఆప్షన్ అయితే మెన్షన్ చేయలేదు ఏది ఆన్సర్ అనేది. సో మీరు కామెంట్ బాక్స్లో దానికి ఆన్సర్ ఏంటనేది మెన్షన్ చేయండి. సో మనం సెల్ఫ్ టెస్ట్ 6 వచ్చేసి ఇప్పుడు ఏ టాపిక్స్ అయితే ఇచ్చానో సేమ్ అదే టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం. సేమ్ అదే టాపిక్స్ మీద సెల్ఫ్ టెస్ట్ 6 కూడా కండక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్ అనేవి కొంచెం పెద్దవి, అలాగే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టాపిక్సే సెల్ఫ్ టెస్ట్ 6గా కూడా చేస్తాను. కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సో ఆ టాపిక్స్ని బాగా చదువుకోండి.